ములుగు జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన గ్యాస్ ధరలు సామాన్యుడి బ్రతుకుపైన పెనుభారం అవుతుందని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండ రవికుమార్ తోటి మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఇటీవల పెరిగిన గ్యాస్ ధరలతో సామాన్యుడి బతుకు ఛిద్రమవుతుందని, బతుకు భారంగా మారుతుందని గ్యాస్ ధరల పెంపుపై ఇటు సిపిఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా అయితే చేశారు. ముఖ్యంగా ఆ గ్యాస్ ధరల పెంపుపై సామాన్యుడికి పెను భారంగా మారింది. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాలో ఇటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండ రవి గారు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో బండ రవి ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యుడికి పెను భారం అని మీరు ఒక పక్క నిరసన వ్యక్తం చేశారు. అసలు ఏంటి మీ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈరోజు యుద్ధం పేరు మీద భారాలు మోపటం అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. ఎందుకంటే యుద్ధం నుంచి బ్రహ్మాండంగా ఈ దేశ ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అసలు గ్యాస్ సిలిండర్ ధర పెంచాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మనకి భారతదేశానికి అన్ని దేశాలతో వాణిజ్య వ్యాపార సంబంధాలు ఉండాలి. అదే సందర్భంగా ఎక్కడ ఏది దొరికితే వాళ్ళ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకోవాలా, కొనుగోలు చేసుకోవాలా, ఆ హక్కు మనకు ఉండాలి. ఇవాళ మనం ఆ హక్కును కోల్పోయాం. ఎందుకంటే అమెరికా ఒకప్పుడు వెనిజులా వద్ద కొనద్దంటే మానేశాం, ఇరాన్ వద్ద కొనద్దంటే మానేశాం. వీళ్ళంతా కూడా మన చిరకాల మిత్రులు. అట్లనే రష్యా వద్ద కొనద్దంటే మానేశాం. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర మానేయటం వల్ల ఇప్పుడు మనం కొరతలో పడ్డాం. ఇప్పుడు ఇరాన్ దగ్గర హార్ముజ్ జలసంధి మూసేశారు కాబట్టి పెరిగినాయి అనేది అబద్ధం. అది ఎందుకంటే రష్యాతో మనకి సంబంధాలు ఆ రోజు నుంచి యాజిటీజ్గా వచ్చుంటే బాగుండేది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, నేను మిమ్మల్ని బంద్ చేయమన్నా కానీ మళ్ళీ ఇంకొక నెల రోజులు కొనుగోలు చేయడానికి నేను పర్మిషన్ ఇస్తున్నా, ఈ రోజు నుంచి ఇంకో నెల రోజులు కొనుక్కోండి అని చెప్పి పర్మిషన్ ఇస్తున్నా అన్నాడు. వాడెవడు? మన దేశాన్ని కొనుక్కోమని చెప్పడానికి, వద్దని చెప్పడానికి, మానేయమని చెప్పడానికి వాళ్ళెవరు? దానివల్ల కదా ఇవాళ ధరలు పెరుగుతున్నాయి. అదే మనకి స్వేచ్ఛగా ఉంటే, ట్రంప్ ఒత్తిడి మనం భరించకుండా ఉంటే, మన పక్కన చైనా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్ని దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నారు, అన్ని దేశాల నుంచి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇవాళ అక్కడ ధరలు వాళ్ళు పెంచాల్సిన అవసరం లేకుండా ఉంది. కానీ ఇవాళ గ్యాసుతో పాటు రాబోయే కాలంలో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా రేపు యుద్ధం పేరుతో ధరలు పెంచుతాడు. ఇప్పుడు పెంచిన తర్వాత యుద్ధం ఆగిపోయిన తర్వాత ఆపేస్తాడంటే లేదు. గతంలో పెరిగిన ధరలు ఏవి కూడా తగ్గించిన చరిత్ర మోడీ గారికి లేదు. మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 340 రూపాయలు, ఇవాళ 1000 రూపాయలు దాటింది. అచ్చేది నాయేగా అంటే ఇదేనా? కాబట్టి ఈరోజు మేము ములుగు జిల్లా ఏటూరు నాగారంలో చాలా పెద్ద ఎత్తున ప్రజానికంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వై జంక్షన్లో గ్యాస్ సిలిండర్లతో ధర్నా చేయడం అనేది జరిగింది. ఇది దేశం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క పోరాటాలు ఉధృతం చేయకపోతే మోడీకి, ఆ ప్రభుత్వానికి ఏమాత్రం భయం ఉండదు. ఇంకా రేపొద్దున మిగతా వస్తువుల ధరలు కూడా పెరుగుతాయంటారు. రేపు డీజిల్ ధర పెరిగిన తర్వాత ఆర్టీసీ వాళ్ళు డీజిల్ ధర భారం మా యొక్క సంస్థ మీద పడుతుంది కాబట్టి ఆ భారం కూడా ప్రజల మీదే మోపుతాము. కాబట్టి మాకు ఛార్జీలు పెంచుకునే అవకాశం ఏంటని వాళ్ళు అడుగుతారు. ఆ రకంగా ఛార్జీలు పెరిగితే ఆ రకంగా ఛార్జీలు పెరుగుతాయి. డీజిల్ ధర పెరిగితే ట్రాన్స్పోర్ట్ ధర పెరిగి మనం వాడుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతాయి. ఇది కేవలం డీజిల్తో ఆగదు, దేశంలో అన్ని ధరలు పెరుగుతాయి. వ్యవసాయ రంగం మీద దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీకి చెప్పేది ఒకటే, మీరు బడా కార్పొరేట్లకు 1000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ, అమెరికాకి లొంగిపోతూ, వాళ్ళు చెప్పినట్టు తైతెక్కలాడుతూ, తానే తందానా అంటూ భారత ప్రజల మీద మాత్రం మీరు భారాలు మోయటానికి సిద్ధపడుతున్నారు. ఇలా భారాలు మోపితే మొత్తం అన్ని పార్టీలను కూడగట్టి, ప్రజానీకాన్ని కూడగట్టి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మన దేశానికి కావాల్సిన అవసరాలను, కావాల్సిన వస్తువులను మనం కొనుక్కోవడానికి మోడీ దగ్గర, ట్రంప్ దగ్గర మనం ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మోడీ ఆ ప్రజల పక్షాన ఉండాలి, పెంచిన ధరలను తగ్గించాలి. లేని ఎడల అన్ని పార్టీలను కలుపుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకువస్తామని చెప్తున్నారు సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు బండ రవి. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.